A man is running at the speed of 36 km per hour. Then how many meters does he cover in 40 seconds? ఒక వ్యక్తి గంటకు 36 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పరిగెడుతున్నాడు. అతడు 40 సెకండ్లో ఎన్ని మీటర్లు ప్రయాణించాడు? బట్ ఇక్కడ ఏం లేదు, మనకి 36 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు కదా. 36 కిలోమీటర్ పర్ అవర్ మీన్స్ ఏంటో మనకి 36 కిలోమీటర్ పర్ అవర్ అంటే దట్ ఈస్ మీన్స్ 1 అవర్ కి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నామా? 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం. బట్ మనకు కావాల్సిందంటే 40 సెకండ్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 1 అవర్ కి, సో 1 అవర్ కి ఏంటమ్మా 36 కిలోమీటర్ ట్రావెల్ చేసినాం. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా 40 సెకండ్స్ అన్నారు. 1 అవర్ అంటే ఎంతమ్మా 60 మినిట్స్ కదా. ఈ మినిట్స్ సెకండ్ లో కవర్ చేస్తాం. మినిట్స్ సెకండ్ లో కవర్ చేయాలంటే ఏంటమ్మా ఇంటూ 60. ఇది మనకి అంటే టోటల్ ఎంత వస్తుందో మనకి 3600 సెకండ్స్ కి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు? మనకి 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. బట్ మనకు కావాల్సిన 40 సెకండ్స్ కి, 40 సెకండ్స్ కి వాట్ ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్? వాట్ ఇస్ దట్ 40 ఇంటూ ఎంతమో మనకి ఇక్కడ 36 డివైడెడ్ బై ఎంతమో మనకు 60 ఇంటూ ఎంతమో మనకు 60. ఇది మనం సింప్లిఫై చేస్తే దట్ ఈస్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. నెక్స్ట్ 6 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 6 టైమ్స్. 6 లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 10 టైమ్స్ పోతుంది. 4/10 అంటే ఎంతమో మనకి 2/5 ఏంటమ్మా మనకి ఇది కిలోమీటర్స్. ఆల్రెడీ కిలోమీటర్స్ కానీ మనకి ఏంటమ్మా ఇక్కడ మీటర్స్ లో ఇచ్చారు. కిలోమీటర్స్ మీటర్ లో కన్వర్ట్ చేయాలంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? మనకి ఇక్కడ 1000 మీటర్స్. సో వాట్ ఇస్ దట్ 1000 మీటర్స్. 5 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 200 టైమ్స్ పోతుంది. దెన్ 200 ఇంటూ 2 అంటే సో వాట్ ఇస్ దట్ 400 మీటర్స్. అంటే 40 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం? మనకి ఇక్కడ 400 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 400 మీటర్స్.